హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మిమ్మల్ని ఒక నిజాయితీ గల ప్రశ్న అడుగుతాను. మీరు ఎప్పుడైనా ఖాళీగా కూర్చున్నప్పుడు, అసలు మీ ఎదురుగా ఎవరూ లేకపోయినా మీ మనసులో మాత్రం తెలిసిన వాళ్లతోనో తెలియని వాళ్లతోనో ఒక పెద్ద యుద్ధమే చేస్తూ ఉంటారా? వాళ్ళు నన్ను ఆ మాట అంటే నేను రివర్స్లో ఈ మాట అనాలి. ఒకవేళ ఆ గొడవలో తప్పు నాదైతే ఎలా తప్పించుకోవాలి? అదే తప్పు వాళ్లదైతే ఎలా ఇరికించాలి? ఇలా గంటల తరబడి మీ బ్రెయిన్లో స్క్రిప్ట్ రాసుకుంటూ రిహార్సల్స్ చేసుకుంటూ ఉంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలా మంది బయటకు చెప్పుకోలేని ఒక మానసిక సంఘర్షణ ఇది. ఇలాంటి ఆలోచనలు వచ్చేవాళ్లు చాలా సున్నితమైన మనసున్నవాళ్లు. బయట జరిగే చిన్న చిన్న విషయాలను కూడా చాలా లోతుగా తీసుకుంటారు. కొంతమందికి ఎమోషనల్ సినిమాలు చూసినప్పుడు ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ భయంతోనే తర్వాత అలాంటి సినిమాలే చూడటం మానేస్తారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? నాకేదైనా మానసిక సమస్య అని భయపడుతున్నారా? భయపడాల్సిన అవసరం లేదు. దీనిని సైకాలజీలో ఒక రకమైన ఓవర్ థింకింగ్ లేదా మాలడాప్టివ్ డే డ్రీమింగ్ అంటారు. అసలు మనకెందుకు ఇలా అనిపిస్తుంది? దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. మొదటిది కంట్రోల్. భవిష్యత్తులో ఎవరితోనైనా డిస్కషన్ వస్తే అక్కడ మనం ఓడిపోకూడదు, మన మాటే నెగ్గాలి అనే ఒక తపన. అందుకే మన మెదడు ముందుగానే అన్ని రకాల సీన్లను ఊహించేసుకుని ఒక సేఫ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటుంది. రెండవది అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ. ఎదుటివాళ్లు నన్ను తప్పుగా అనుకుంటారేమో, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో అనే భయం. తప్పు మనదైతే ఎలా కవర్ చేసుకోవాలి అనే ఆలోచన ఈ భయం నుంచే వస్తుంది. సరే, ఈ చక్రబంధం నుంచి బయటపడటం ఎలా? దీనికి కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సొల్యూషన్స్, వర్తమానంలో ఉండటం. మీరు ఎప్పుడైతే ఊహల ప్రపంచంలోకి వెళ్తున్నారో వెంటనే మీకు మీరే ఒక అలర్ట్ ఇచ్చుకోండి. మీ చుట్టూ ఉన్న వస్తువులను చూడండి. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, నా మనసులో జరుగుతున్న గొడవ నిజం కాదు అని గట్టిగా చెప్పుకోండి. భవిష్యత్తు గురించి భయపడటం మానేసి ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం ప్రాక్టీస్ చేయండి. సెకండ్ సొల్యూషన్స్, నిజాయితీని మించిన ఆయుధం లేదు. మీరు ఊహించుకునే గొడవల్లో ప్రధాన సమస్య తప్పు ఎవరిది? దీనికి సింపుల్ ఫార్ములా ఉంది. ఒకవేళ నిజంగా తప్పు మీదే అయితే ఊహల్లో తప్పించుకోవడం మానేసి రియాలిటీలో సారీ, నా వల్ల పొరపాటు జరిగింది అని ఒప్పేసుకోండి. గిల్ట్ తగ్గిపోతుంది, భయం పోతుంది. ఒకవేళ తప్పు వాళ్లదైతే కోపంతో వాదించడం కాకుండా మీరు చేసిన పని వల్ల నాకు ఇబ్బంది కలిగింది అని స్పష్టంగా గౌరవంగా చెప్పడం నేర్చుకోండి. ఊహల్లో రిహార్సల్స్ అవసరం ఉండదు. థర్డ్ సొల్యూషన్స్, ద స్టాప్ టెక్నిక్. మీ మెదడులో సినిమా మొదలవ్వగానే గట్టిగా మీలో మీరే స్టాప్ అని అరవండి. బయటకు కాదు, మనసులో. వెంటనే మీరు చేస్తున్న పనిని మార్చేయండి. లేచి కాసేపు నడవండి, లేదా మీకు ఇష్టమైన పనిలో మునిగిపోండి. ఖాళీ మనసు దయ్యాల కర్మాగారం అని గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి అతి ఆలోచనలు మన మానసిక ప్రశాంతతనే కాదు, శారీరక శక్తిని కూడా పీల్చేస్తాయి. చివరగా ఒక మాట, మీరు ఎమోషనల్ గా సెన్సిటివ్ అయి ఉండొచ్చు. అది మీ బలహీనత కాదు, మీ ప్రత్యేకత. కానీ ఆ సున్నితత్వం మిమ్మల్ని బాధపెట్టేలా ఉండకూడదు. ఒకవేళ ఈ సమస్య మీ దైనందిన జీవితాన్ని, నిద్రను బాగా డిస్టర్బ్ చేస్తుంటే మాత్రం ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్ ని కలవడానికి అస్సలు మొహమాట పడకండి. అది మీకోసం మీరు తీసుకునే బెస్ట్ డెసిషన్ అవుతుంది. ఈ వీడియో మీకు రిలేట్ అయితే లైక్ చేయండి. మీలాగే ఆలోచించే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.